ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోందట. అలాగని ఆయన ప్రతిపక్షంలో ఉండాలి అనేదైతే ఎవరి కోరిక కాదు. ఆయన అధికారంలోనే ఉండాలి, అధికార పక్షంలోనే ఉండాలి. కాకపోతే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే ప్రజల సమస్యల మీద స్పందించారో, అప్పట్లో ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అప్పట్లో కౌలు రైతులు, చనిపోయిన కౌలు రైతుల కుటుంబానికి వెళ్ళి ఆయన సొంత డబ్బులు ₹1,00,000 చెక్ ఇచ్చొచ్చారు చాలామంది రైతులకి. ప్రజావాణి కార్యక్రమం పేరుతో ఎంతోమంది వినతులు స్వీకరించారు అప్పట్లో. ప్రభుత్వానికి, అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు, ప్రశ్నించారు, పోరాటం చేశారు. అలాగే గద్దె దించుతాను అని చెప్పి ఒక ప్రతిన బూనారు, అలాగే గద్దె దించారు. కానీ ఇప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడే నాయకుడు ఎవరున్నారు? అలాగని ప్రతిపక్షం ఉంది కదా వైసీపీలో అంటారు, కూటమి నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళ గోడు ఎవరు పట్టించుకుంటున్నారు? రైతుల కోసం వెళ్తుంటే వాళ్ళని పరామర్శిస్తుంటే వాళ్ళకి అండగా ఉంటే కేసులు పెడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అలాగా రైతుల తరపున వెళ్ళి పరామర్శిస్తే కేసులు పెట్టారా? ఎప్పుడైనా వాళ్ళ వారాహి పర్యటనలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యాత్రలు కానీ అడ్డుకొని కేసులు పెట్టారా? కేసులు అనేవి ఓకే, ఇప్పుడు యువగళంలో పాదయాత్రలో నారా లోకేష్ గారి మీద వెళ్ళగానే 21 కేసులు పెట్టారు అని అనొచ్చు. అలాగని యాత్రలు ఎక్కడ అడ్డుకోలేదే, ఆయన గళాన్ని వినిపించడం విషయంలో ఎక్కడ ఆపలేదే, భద్రత లేకుండా వదిలేలేదే. వరాహి యాత్రకి ఎంత భద్రత ఇచ్చింది ప్రభుత్వం? యువగళం పాదయాత్రకి ఎంత భద్రత ఇచ్చింది ప్రభుత్వం? కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. పవన్ కళ్యాణ్ గారు కనుక అప్పట్లో ప్రజల తరపున ఆ సమస్యలు రేజ్ చేసి ఉండకపోతే ప్రజల్ని అసలు ఎవరు గుర్తింపే ఉండేది కాదు. అలాగని ఆయన రేజ్ చేసిన సమస్యలు అప్పుడు ఏమి నవరత్నాలు అమలు చేయట్లేదనో, అప్పట్లో ఇప్పుడు సూపర్ 6 ఎలాగో అప్పుడు నవరత్నాలు అలాగా అమలు చేయట్లేదనో, నవరత్నాలు అందక ప్రజలు రోడ్డును పడ్డారనో, రైతులు రోడ్డు ఎక్కారనో, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందనో, లేదంటే ఆరోగ్యశ్రీ అందక చాలామంది రోగులు చనిపోతున్నారనో దానికి సంబంధించి అప్పుడు రోడ్డు ఎక్కలేదు ఆయన. ఆయన రేజ్ చేసిన పాయింట్లు ఏంటి? వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లు ఎక్కడికక్కడ అక్రమాలు చేసేస్తున్నారు, లేదంటే ఏదేదో జరిగింది, అమ్మాయిలు కిడ్నాప్లు, ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు. అప్పుడు ఏదో ఒకటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక వాణి అయితే వినిపించారు అప్పట్లో. ఇప్పుడు చాలా సమస్యలు కనబడుతున్నాయి. తల్లికి వందనం అమలైతే చేశారు కానీ చాలామంది అర్హులకు తల్లికి వందనం డబ్బులు పడలేదు అనేది. వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించి ఉండేవారు అనేది చాలామంది మనసులో మాట. అలాగే ఇప్పుడు నిన్న రైతులు వ్యవసాయ శాఖ దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకున్నారు. మాకు ఖరీఫ్ వెళ్ళిపోతుంది, ఖరీఫ్ వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఇస్తారా? అన్నదాత సుఖీభావ మీరు ఇస్తానన్న 20,000 కనీసం పోనీ 20,000 మాట దేవుడెరుగు, ముందు 3 విడతలుగా ఇస్తానన్నారు, 7,000, 7,000, 6,000 చొప్పున. కనీసం అవైనా ఇస్తారా ఇవ్వరా? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఒక పక్కన ఎరువుల కొరత, నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణి అయిపోతున్నాయి. నిన్న కూడా నకిలీ విత్తనాలని ఎక్కడో పట్టుకున్నారు, డీజీపీ గారు చెప్పారు నిన్న. ఇవన్నీ ఒక అర్జీ రూపంలో వ్యవసాయ శాఖకి ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిದ್ರು, వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఉండేవారు. అలాగే కరేడు రైతులు నెల్లూరు జిల్లా నుంచి ఆ ఇండోసోల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్కి వాళ్ళ భూములు ఇచ్చేస్తూ ఉంటే మేము ఇవ్వం, 3 పంటలు పండే భూములు, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండేవారేమో, వాళ్ళ తరపున ఆయన పోరాటం చేసి ఉండేవారేమో అనేది. అంటే ప్రతి విషయంలో అలాగని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్షంలో ఉండాలి అనేది వీళ్ళ ఉద్దేశం కాదు. కాకపోతే అధికార పక్షంలో ఉండి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అధికారం ఇచ్చారు కదా ప్రజలు. అధికారం ఇచ్చినప్పుడు ఈ సమస్యలు కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. ఇందులో రాజకీయం ఏముంది? జగన్ దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు కదా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాటిని పరిష్కరిస్తే ఇమీడియట్గా నిజంగా వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే వెళ్ళుండేవారు. కానీ ఆయన సైలెంట్గా ఉండడం, ఆయన మౌనం వహించడం, ఈ సమస్యల మీద పట్టించుకోకపోవడం అనడానికి వీల్లేదు ఇక్కడ. కానీ పట్టించుకోవట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారి లోటు అయితే స్పష్టంగా కనిపిస్తోందట ప్రస్తుత రాజకీయాల్లో.